ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు పాలిటిక్స్ను మరింత హీటెక్కిస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తులో ఉంది. బీజేపీ కూడా చేరబోతోంది అనే చర్చ జరుగుతోంది. టికెట్ల సర్దుబాటు వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాకముందే ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగాను పోటీ చేయడానికి పవన్ రెడీ అవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసిన సేనాని పరాభవం ఎదుర్కొన్నారు. అయితే ఈసారి కూడా 2 స్థానాలు కాకపోతే ఒకటి ఎంపీ, మరొకటి ఎమ్మెల్యే పోటీ అంటూ కొత్త ప్రచారం ఒకటి ఊపందుకుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించబోతోందని, అందుకే లోక్సభకు పోటీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. జనసేన మొత్తంగా 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైనా ఈ కూటమిలోకి బీజేపీ చేరబోతోందని వార్తలు వస్తున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపైనే పవన్ 2 స్థానాల నుంచి పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని తెలుస్తోంది. 2019లో గాజువాక, భీమవరం 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 2 స్థానాల్లోనూ 2వ స్థానంలో నిలిచి ఓడిపోయారు. ఇక ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో.